ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు, జపాలు, ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి వారు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార వ్యవహారాల వల్ల ఈ పాడ్యమి నుండి సప్తమి వరకు కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల పూజలు చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు విధిగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా చేస్తారు. మొత్తం ఈ యొక్క దేవీ నవరాత్రులలో మోస్ట్ పవర్ఫుల్ డే ఏది అంటే దుర్గాష్టమి. దుర్గముడు అనేటటువంటి అసురుణ్ణి సంహరించిన కారణాన ఆ మహాశక్తికి, ఆ ఆదిశక్తికి దుర్గా అని పేరు వచ్చింది. ఆ దుర్గాకు సంబంధించినటువంటి అష్టమి కాబట్టి దుర్గాష్టమి. దుర్గములను పూర్తిగా నశింపచేసేటటువంటి శక్తి దేవత కాబట్టి దుర్గామాతగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తాము. ఇక్కడ దుర్గాష్టమి రోజున కొన్ని కుటుంబాల్లో నేను పరిశీలించి కొంతమందితో మాట్లాడి గత 4-5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయోగం అని చెప్పాలి. ఇది కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉండండి, భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే ఇక్కడ కొన్ని కుటుంబాలలో భర్త భార్యని వేధిస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాల్లో భార్య భర్తను వేధిస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాల్లో కోడల్ని అత్తగారు వేధిస్తూ ఉంటుంది, మామగారు కూడా అదే మార్గంలో పయనిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో తల్లిదండ్రులు కూడా వారిని వేధిస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో స్నేహితులు కూడా వేధిస్తూ ఉంటారు. నమ్మకంగా ఉండి మన పక్కన ఉండేటటువంటి వారు కూడా మనకు కొన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా బానిస జీవితాన్ని దుఃఖంగా, దారుణంగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాతంత్రతను, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించేటటువంటి పర్వదినమే దుర్గాష్టమి. అధర్మం పైన ధర్మము గెలిచినటువంటి మహాపర్వదినం. ముఖ్యంగా ఈ విధంగా ఎవరైతే అణచివేయబడుతున్నారో, ఒక రకమైనటువంటి మానసిక వేదనకి ఎవరైతే గురవుతున్నారో వారందరూ కూడా నిలదొక్కుకోవడానికి, శక్తిని సముపార్జించుకోవడానికి, ధర్మాన్ని పూర్తిగా గెలిపించుకోవడానికి సాక్షాత్తు ఆ దుర్గామాతయే వారి లోపల శక్తిని ప్రవేశపెడుతుంది. ఈ యొక్క దుర్గాష్టమి నాడు చేసేటటువంటి పూజ, జపం, ఆరాధన వల్ల. మరి ఏం చేయాలి? ఈ విధమైనటువంటి బ్లాక్మెయిల్స్కి గురవుతూ, బాధలకు గురవుతూ, వర్ణాతీతమైనటువంటి ఆవేదనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దుర్గాష్టమిని మీరు మహోన్నతంగా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు కేవలం కొన్ని రోజుల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంత మోస్ట్ పవర్ఫుల్ ఈ యొక్క దుర్గాష్టమి. ఆ రోజు ఏం చేయాలి అంటే, మీరు మీ గృహంలో, నేను సింపుల్గా చెప్తున్నాను, పెద్ద హఠాసాలు, ఆర్భాటాలు ఏం అవసరం లేదు. ఆ రోజంతా ఉపవాసం ఉండండి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి, కేవలం ఉపవాసం అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవడం కాదు, పస్తులు ఉండడం కాదు, దేహాన్ని బాధ పెట్టడం కాదు. ఉపవాసము అంటే ఆ దేవతకు, ఆ పరశక్తికి, ఆ పరాశక్తికి, ఆ మాతకు దగ్గరగా ఉండడం. అంటే ఆ మాత యొక్క తత్వంలో మనం నిమిడీకృతం కావడం, ఆ మాతనే ప్రతిక్షణం కూడా తలుచుకోవడం, ఆ మాతని కీర్తించడం, అమ్మవారి నామము, శ్లోకము, మంత్రము ఏదైనా మనం నిరంతరం పొద్దున నుంచి రాత్రి వరకు కూడా స్మరణ చేయడమే ఉపవాసము. ఆ రోజు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు, పాలు, మజ్జిగ, పళ్ళ రసాలు, అలాగే తేనె నిమ్మరసం నీళ్ళు, ఇలా లిక్విడ్స్ మాత్రం తీసుకోండి. ఉదయం మీరు ఈ యొక్క పూజను, ఇక్కడ 4 రకాల ముహూర్తాలు ఉన్నాయి మనకి. ఈ 4 రకాల ముహూర్తాలలో మంచి ముహూర్తం, ఈ విధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి వారికి విముక్తి కలిగించేటటువంటి శక్తి ముహూర్తం దుర్గాష్టమి రోజున సాయంత్రం 5:53 నుండి 6:24 మధ్య కాలంలో ఉంది. ఈ యొక్క సమయాన్నే మీరు విజయముహూర్తంగా సమస్తమైనటువంటి కష్టాల నుండి, కడగండ్ల నుండి, దుఃఖాల నుండి పోగొట్టే మహాపర్వదినంగా భావించి ఆ సమయంలో మీరు ప్రత్యేకంగా స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఉదయం నుంచి మీరు అమ్మవారి మంత్రం జపం చేస్తారు. ఏ మంత్రం జపం చేయాలి? మరి దీనికి ఉపదేశం ఏంటి? ఇదే ఉపదేశం అనుకోండి. ఎందుకంటే ఈ మంత్రాలు ఏవి నేను మరొకరు ఇచ్చినవి కాదు. మన భారతీయ ఋషులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద. ఈ సంపద పట్ల అందరూ కూడా అర్హులే. ఈ సంపదను తీసుకోవడంలో, ఈ సంపదను ఉపయోగించుకోవడంలో, ఎవరి జీవితాన్ని వారు బాగు చేసుకోవడంలో నాకు నా గురువులు తెలియచేశారు, నేను మీకు తెలియచేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగానే ఈ మంత్రం నన్ను మారుస్తుంది, నా జీవితంలో ఉండే కష్టాలు పోగొడుతుందని మీరు భావన చేస్తే మీరు కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ క్షణం నుంచి జీవిత పర్యంతం కూడా జపం చేయవచ్చు.
ఆ రోజు జపం చేయాల్సిన మంత్రం దుర్గాష్టమి రోజున ఓం హ్రైం హ్రీం క్లీం చాముండాయి విచ్చై. ఉదయం నుండి రాత్రి వరకు ఎన్ని మాలలు మీరు ఎంత సమయం జపం చేస్తారో, మీరు ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటూ, మీ భర్తకు మీ పిల్లలకు వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతూ, మీ ఉద్యోగము వ్యాపారం ఉంటే ఆ విధమైనటువంటి క్రియను కూడా నిర్వహించుకుంటూ, అనవసరంగా ఏది మాట్లాడకుండా పవిత్రంగా మీ మనస్సును భక్తి శ్రద్ధలతో అమ్మవారి పైన ఉంచి ఈ నామాన్ని ఉదయం నుండి రాత్రి వరకు జపం చేసి సాయంత్రం కాలంలో ఈ పూజకు మీరు ఉపక్రమించండి. సాయంత్రం మరలా అవకాశం ఉంటే తలారా స్నానం చేయండి, లేదా కంఠ స్నానం వరకు సాయంత్రం చేసి మీరు మీ యొక్క దేవతా మందిరంలో ఒక చిన్న పాత కొబ్బరి, అంటే కొద్ది ఎండిన కొబ్బరి లాంటిది ఒక నారీకెలం తీసుకోండి, కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయకి మీరు నమస్కారం చేసుకోండి. సింధూరంతో కాస్త ఒక చోట బొట్టు పెట్టండి, కుంకుమతో కానీ. అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేట్ పైన ఉంచండి. మీ సంకల్పం, మీ అభీష్టం ఏదైతే ఉందో ఆ అభీష్టాన్ని, సంకల్పాన్ని అమ్మవారికి తెలియచేసి అక్కడ మీరు ఈ యొక్క నారీకేలాన్ని అడ్డంగా బదులు కొట్టండి. 2 ముక్కలు అవుతుంది. వెనకాల పీచు తీసేసి రెండింటిని కూడా 2 మట్టి ప్రమిదల్లో ఉంచండి. ఆ మట్టి ప్రమిదల్లో ఉంచినటువంటి 2 కొబ్బరికాయ చిప్పల్లో లోపల పసుపు రాయండి, పైన అంచు పైన కుంకుమ రాయండి. 8 ఆ యొక్క కొబ్బరి చిప్ప పైన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం ఈ 8 మూలల్లో పైన కుంకుమ రాసి 8 మూలల్లో 8 లావుపాటి ఒత్తులు వేసి ఒక చిప్పలో 8 వేసి అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రైం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అమ్మవారి మంత్రం జపం చేస్తూ ఆ యొక్క 8 ఒత్తులు వేయడానికి ముందు కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, మంచి నువ్వుల నూనె కానీ వేసి 8 దీపాలు వెలిగించేటప్పుడు అష్టభైరవి మంత్రం జపం చేసుకోండి. ఓం బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మి దేవతాభ్యో నమః మమ రక్ష అంటూ 8 దీపాలు వెలిగించండి. 8 దీపాల దగ్గర 8 లవంగాలు ఉంచండి. ఈ దీపాలకు మీరు పంచోపచార పూజ చేయండి. ఓం శ్రీ దుర్గాప్రదేవతాభ్యో నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాప్రదేవతాభ్యో నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాప్రదేవతాభ్య ధూపం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాప్రదేవతాభ్య దీపం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాప్రదేవతాభ్య నైవేద్యం సమర్పయామి అంటూ గంధము, మందార పువ్వులు, అగరబత్తి ధూపము, ఒక ఆవు నెయ్యి దీపము, మీరు అక్కడ నైవేద్యంగా పానకం, వడపప్పు చలివిడి కానీ, కాస్త పరమన్నం కానీ, లేదా చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టి అక్కడ కూర్చొని మీరు జపం చేయండి. అమ్మవారి మంత్రం జపం చేయండి. ఓం హ్రైం హ్రీం క్లీం చాముండాయై విచ్చై ఈ మంత్రం జపం చేయండి. కేవలం కొన్ని రోజుల్లో మీరు హింసించబడుతున్నటువంటి ఆ వ్యక్తి నుంచి మీకు ప్రేమ, అనురాగము కలుగుతుంది. మీరు వారి చేత పూర్తిగా గౌరవించబడతారు. మీకు స్వేచ్ఛ వస్తుంది, స్వతంత్రం వస్తుంది. మీ భావనలను, మీ ఆలోచనలను కొన్నింటిని కూడా వాళ్ళు గౌరవిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ పట్ల విధేయతతో ఉంటారు. ఈ విధమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రము ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సుమారుగా మీరు 20 మాలలు జపం చేస్తారంటే, ఒక మాల అంటే 108 అమ్మవారి మంత్రం జపం చేయడానికి మీకు సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీరు జపం చేస్తే సుమారుగా 20 మాలల కంటే ఎక్కువ సార్లు జపం చేస్తే చాలు. దుర్గాష్టమి రోజున 20 మాలలు అమ్మవారి మంత్రం జపం చేస్తే చాలు, మీకు సిద్ధి, మహోన్నతమైనటువంటి మీ అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా జపం చేసిన తర్వాత దేవతా సమర్పణం, ఒక 2 అక్షతలను, ఒక 2 పువ్వులను, కొద్ది నీటిని తీసుకొని, నేను ఈ రోజున నా గృహములో దుర్గాష్టమి పర్వదినాన నా అభీష్ట సిద్ధి కోసం చేసినటువంటి యొక్క పూజ, దుర్గాష్టమి అష్టదీప పూజ, సర్వం సర్వస్య శ్రీ దుర్గా పరదేవత పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో నీటిని వేసి వదిలేయండి. ఆ తర్వాత ఆ నీటిని మీరు తీర్థంగా తీసుకోండి. ఆ పుష్పాన్ని, అక్షతలను శిరస్సును ధరించండి. మీరు అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి పానకము, వడపప్పు, చలివిడి, క్షీరాన్నము, బెల్లము మీరు ప్రసాదంగా తీసుకోండి. అసలు విషయం మర్చిపోయాను ఇక్కడ. మీరు దీపాలు వెలిగించినటువంటి ఆ యొక్క ఒక చిప్పలో 8 జ్యోతులు, మరొక కొబ్బరి చిప్పలో 8 జ్యోతులు, మొత్తం 16 జ్యోతులు ఉన్నాయి మీకు. ఈ 16 జ్యోతులను కూడా మీరు మీ గృహంలో పూజిస్తున్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఆ దీపాలను చూపించండి. ఒక 3 మార్లు చూపించండి ఈ మంత్రం చదువుతూ. ఆ తర్వాత ఈ యొక్క దేవతా సమర్పణము, అలాగే సాష్టాంగ నమస్కారము, మంగళ నీరాజనము, తర్వాత మీరు ఈ యొక్క ప్రసాదం సేవించండి. ఈ విధంగా మీరు దుర్గాష్టమి రోజున చేయండి. దారుణమైనటువంటి బానిస బ్రతుకుల నుండి, దారుణమైన వేధింపుల నుండి, బ్లాక్ మెయిల్స్ నుంచి రక్షించబడతారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. మీరు ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క మహామంత్రంతో పాటు కాలభైరవ మంత్రం కూడా చేయండి. ఓం హ్రీం ఓం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం. ఈ మంత్రము, అమ్మవారి మంత్రం 2 కలిపి చేయండి. తొందరగా మీకు
మీ అభిష్ట సిద్ధి కలుగుతుంది. అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీకు సర్వదా శుభం కలగాలని నేను కూడా కాలభైరవ స్వామివారిని ప్రార్థిస్తాను. శుభం.